మహాకనికరం కలిగిన మా ప్రియాపరలో తండ్రి, జీవాధిపతి అయిన మా దేవ, పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ఆది అంతము లేనివాడ, అనంత స్తోత్రారుడు అయిన మా తండ్రి, మీ శ్రేష్టమైన, మీ ఉన్నతమైన, మీ పరిశుద్ధమైన, మీ మహోన్నతమైన నామమును బట్టి వందనాలు, స్తోత్రాలు. మరొకసారి గడిచిన సంవత్సరం అంతా కూడా మీ దయా సంకల్పం చొప్పున మమ్మల్ని ప్రేమించి మా ఆయుష్కాల దినాలను పొడిగించి రాత్రికాలం అంతా కూడా మమ్మల్ని తండ్రి కనుపాప వలె కాపాడి ఈ నూతన సంవత్సరంలో, నూతన దినములో, ప్రారంభ దినములో మీ సన్నిధానంలో మరలా మేము ఈ రీతిగా కూడుకోవడానికి, మిమ్మల్ని స్తుతించడానికి, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి మాకు ఇచ్చిన ఈ దినాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. తండ్రి, ఇంతవరకు మీ బిడ్డలు పాటల ద్వారా మిమ్మల్ని మహిమపరిచినందుకు వందనాలు, స్తోత్రాలు. కొద్ది నిమిషాలు మీ జీవం కలిగిన మాటలను మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా, ధ్యానిస్తూ ఉండగా మీ సహాయము దయచేయండి. మా అందరితో మాట్లాడమని నాయన కూర్చున్న మీ బిడ్డలందరితో కూడా తండ్రి మీరే పరామర్శించమని, దర్శించమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. నా తండ్రి, గత సంవత్సరపు మా జీవిత కాలం, ఈ సంవత్సరంలో మేము తీసుకునే నిర్ణయాలు, చేసుకునే తీర్మానాలు స్థిరముగా నిలబడలాగున మీ సహాయం దయచేయండి. మా ఆయుష్కాలంలో నా తండ్రి ఒక సంవత్సరం గడిచి మరొక సంవత్సరంలోనికి మేము ప్రవేశిస్తున్నామంటే మేము మరణానికి ఒక సంవత్సరం ముందుగా వస్తున్నాము అని మేము గ్రహించగలిగే భాగ్యం దయచేయండి. లోకమంతా నా తండ్రి మిమ్మల్ని ఎరుగక నూతన సంవత్సరం అనే సంతోషంలో ప్రభువా మీరు ఇచ్చిన దినాలను, మీరు పొడిగించిన ఆయుష్కాల దినాలను మరిచి బ్రతుకుతూ ఉండగా, మేమైతే జాగ్రత్త కలిగి జ్ఞానం కలిగిన వారముగా, వెలుగు సంబంధులముగా నా తండ్రి మా జీవితాలను పరిశీలన చేసుకుంటూ భవిష్యత్తు ప్రణాళికలతో మేము ముందుకు సాగి వెళ్ళగలిగే భాగ్యం దయచేయండి. నిలబడిన మీ దాసుని కూడా కృపతో జ్ఞాపకం చేసుకోమని, మీ ఆత్మచేత నింపమని, మీ ప్రజలందరితో మీరే మాట్లాడమని, మీ సహాయమును పంపించమని, ఆది నుంచి అంతవరకు మీరే తోడుగుండి సహాయము చేసి నడిపించమని, సమస్తమును క్రమముతోనూ మర్యాదతోనూ మీ నామానికి మహిమకరంగా, మాకు దీవెన ఆశీర్వాదకరంగా నడిపించమని వేడుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి ఉన్నతమైన శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థనా మనవులు అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలందరికీ కూడా, సహోదరులందరికీ మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో కృతజ్ఞతాస్తుతులు మీ అందరికీ కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవుడు గత కాలమంతా కూడా మనలందరినీ సజీవ లెక్కలో కనికరించి తన కృపలో మనలందరినీ కూడా భద్రపరిచి మరి యొక్క ఉదయకాల సమయం ఇటు రీతిగా దేవుని సన్నిధిలో మనం కూడుకునే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి దేవాది దేవునికి, మన ప్రభువును సర్వలోకానికి రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటున్నాను. ప్రియులారా, గత సంవత్సరం అంతా కూడా గడిచిపోయింది. గత సంవత్సరం గడిచిపోయింది అంటే అర్థం ఏంటంటే, మన జీవితంలో ఒక సంవత్సరాన్ని మనం కోల్పోయాము అని అర్థం. ఒక సంవత్సరం మనము మరణానికి వచ్చామని అర్థం. ఒక సంవత్సరం మరణానికి దగ్గరకు వచ్చామని అర్థం. మనం రోడ్ల మీద ప్రయాణం చేసేటప్పుడు మైల్ రైలు కనిపిస్తూ ఉంటాయి, కిలోమీటర్ రాళ్ళు. ఇక్కడ నుంచి విజయవాడ అనుకోండి, 55 కిలోమీటర్లు అనుకోండి. మనం ఇక్కడ నుంచి విజయవాడ బయలుదేరేటప్పుడు
55, 54, 53 కిలోమీటర్ దాటే కొలది రాయి మీద ఉన్న ఆ అంకెలు మారిపోతూ ఉంటాయి. అంటే అర్థం ఏంటో తెలుసా? నీ గమ్యస్థానాన్ని చేరడానికి నువ్వు దగ్గర పడుతున్నావు, నీ గమ్యస్థానం దగ్గరకు వచ్చేసింది అని ఆ రాళ్ళు మనకు తెలుపుతాయి. మనం అనుకుంటాం బస్సు ఎక్కి ఎంతసేపు అయింది, గంట సేపు అయిందా, ఇంకెంత కిలోమీటర్లు ఉంది, ఇంకొక 15 కిలోమీటర్లు ఉంది. అంటే 15 కిలోమీటర్లు మనం వచ్చేస్తే మనం విజయవాడ చేరుకుంటాం అన్నమాట. అలాగే దేవుడు మనకు ఒక ఆయుష్కాలాన్ని ఇచ్చాడు. 2023 అయిపోయింది. మన జీవిత దినాల్లో 40 అయిపోయి ఉండొచ్చు, 45 అయిపోయి ఉండొచ్చు, 50 అయిపోయి ఉండొచ్చు, 55 అయిపోయి ఉండొచ్చు, 30 అయిపోయి ఉండొచ్చు, 35 అయిపోయి ఉండొచ్చు అని అంటే మన గమ్యస్థానానికి కూడా, మన మరణానికి కూడా 1 సంవత్సరం మనం ముందుకు వచ్చేసామని అర్థం. లోకం ఇదంతా గమనించదు. లోకానికి కావాల్సింది ఏంటనంటే పండగలాగా జరుపుకుంటారు, హాయిగా శుభ్రంగా తినేవాళ్ళు, తాగేవాళ్ళు, తిరిగేవాళ్ళు ప్రశాంతంగా గడిపేసుకుంటారు. కానీ వాస్తవానికి ఆలోచిస్తే ఈ సంవత్సరాలు గడుచుట అనేది మనకు ఒక పాఠాన్ని ముందు పెడుతుంది. మనం జ్ఞాపకం ఉంచుకోవలసిన సంగతులను మన ముందు పెడుతుంది ఈ సంవత్సరాలు అనేవి. ఈ సంవత్సరాల్లో, ఈ నూతనమైన సంవత్సరాల్లో అనేకమైన నూతనమైన సవాళ్లు ఎదురవుతాయి. ప్రతి సంవత్సరం కూడా అంతే. నూతనమైన సవాళ్లు మన జీవితంలో ఎదురవుతాయి. ఏంటవి? ఒకసారి ఒక వచనాన్ని మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 16 నుంచి 18 వచనాలు చదువుదాం. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాము. గనుక క్షణమాత్రముందు మా చులకని శ్రమ కొరకు, మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమా భారమును కలుగజేయుచున్నది. ఎలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. ఇక్కడ బాహ్య పురుషుడు, ఆంతర్య పురుషుడు. బాహ్య పురుషుడు అంటే ఈ కనిపించే ఈ శరీరం. ఈ శరీరం సంవత్సరం మార్పులు వస్తూ ఉంటాయి శరీరంలో. పోయిన సంవత్సరం ఉన్న బలం ఈ సంవత్సరం ఉండదు. ఈ సంవత్సరం ఉన్న బలం వచ్చే సంవత్సరానికి ఉండదు. వచ్చే సంవత్సరానికి ఉన్న బలం ఆపై వచ్చే సంవత్సరానికి ఉండదు. ఆపై వచ్చే సంవత్సరానికి ఉండదు. అలాగే 30లో ఉన్న బలం 40 సంవత్సరాల్లో ఉండదు. 40లో ఉన్న బలం 50లో ఉండదు. 50లో ఉన్న బలం 60లో ఉండదు. చర్మంలో మార్పులు వస్తుంటాయి, వెంట్రుకల రంగుల్లో మార్పులు వస్తూ ఉంటాయి, పనిచేసే సామర్థ్యంలో మార్పులు వస్తూ ఉంటాయి, అవయవాల పనితీరులో మార్పులు వస్తూ ఉంటాయి. బాహ్య పురుషుడు కృషించిపోతాడు. ఆ తర్వాత ఈ సంవత్సరం మనం ఎదుర్కొనే కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి. ఉదాహరణకి ఆరోగ్య సమస్యలను
ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆర్థిక సమస్యలతో సప్తమైపోయే వాళ్ళు ఉంటారు. మానసికంగా ఆందోళన, కృంగుబాటు, భయము, టెన్షన్, ఆ తర్వాత విపరీతమైన భారాలు, ఇవన్నీ మోయాల్సి వచ్చింది. శారీరకంగా, మానసికంగా, ఆ తర్వాత ఆధ్యాత్మికంగా, స్పిరిచువల్గా కూడా ప్రార్థనా జీవితము, వాక్య ధ్యానము, ఆరాధనలకు వెళ్ళడము, ఆ తర్వాత దేవుని పనిలో పాల్గొనడము, ఇవన్నీ కూడా మన చుట్టూ ఉంటాయి. పరిస్థితులన్నీ కూడా మన చుట్టే ఉంటాయి, అవి ఎక్కడికి పోవు. ఆర్థిక సమస్యలు మన చుట్టే ఉంటాయి, అనారోగ్య సమస్యలు మన చుట్టే ఉంటాయి, ఒత్తిడి మన దగ్గరే ఉంటుంది, కృంగుబాటు, ఆందోళన, ఇదంతా కూడా మన చుట్టే ఉంటాయి. అయితే వీటన్నిటిని బట్టి మనం నలిగిపోతుంటాం, బలహీన పడిపోతూ ఉంటాం. ఆర్థిక సమస్యల గురించి ఆలోచన వచ్చినప్పుడు దీన్ని ఎలాగ మెయింటైన్ చేయాలి, ఎలాగ హ్యాండిల్ చేయాలి, ఎలాగ ఈ సమస్యను ఎదుర్కోవాలి అని ఎక్కువగా కష్టపడడానికి ప్రయత్నం చేస్తాం. అలాగే అనారోగ్య సమస్యలు ఎదురైనప్పుడు మరలా ఒక రకమైన కృంగుబాటు వచ్చేసింది. ఎందుకు ఇలా వచ్చింది, ఎందుకు ఇలా నా ఆరోగ్యం ఎందుకు ఇలా అయిపోయింది, ఇది బాగైద్దో బాగోదో, ఒకవేళ బాగోకపోతే నా కుటుంబం యొక్క పరిస్థితి ఏంటి, నా పిల్లల యొక్క పరిస్థితి ఏంటి, వాళ్ళ భవిష్యత్తు ఏంటి అని రకరకాల భయాలు, ఆందోళన, భారాలు, ఇవన్నీ కూడా మన ముందుకు వస్తాయి. ఇవన్నీ ఛాలెంజెసే, మనం ఎదుర్కొనే ఛాలెంజెస్, సవాళ్ళు ఇవన్నీ కూడా. అయితే ఇవన్నీ కూడా ఒకవైపు మనల్ని బలహీనపరుస్తూ ఉంటాయి. కొన్నిసార్లు ప్రార్థన చేయడానికి, కొన్నిసార్లు వాక్యం చదవడానికి కూడా అంతగా ఆసక్తిగా అనిపించదు. కొన్నిసార్లు ప్రార్థన చేస్తున్నా, వాక్యం చదువుతూ ఉన్నా కూడా అసలు సంతోషం అనేదే పుట్టని సందర్భాలు ఉంటాయి. సంతోషం అనేదే పుట్టదు. జీవితం అంతా కూడా ఎలాగ అనిపించిందంటే ఒక చాలా బోర్గా, ఒక చాలా ఎంప్టీ ఫీలింగ్ అనమాట. అంటే శూన్యం, ఏమీ లేనట్టుగా, చాలా విచారంగా, అసలు సంతోషమే చచ్చిపోయిందేమో అన్నట్టుగా, అసలు ఏమి అర్థం కాకుండా తలంతా కూడా డిమ్ అయిపోయింది, ఏముండదు. ఇవన్నీ కూడా మనం రాబోయే దినాల్లో ఎదుర్కోవలసిన పరిస్థితులే. ఇవన్నీ కూడా ఎదుర్కొంటారు. లోకం వీటిని ఎలా ఎదుర్కొంటుందంటే, అతనికి డిమ్గా అనిపించాను అనుకోండి, వెళ్ళి ఒక దమ్మేసేస్తాడు, అయిపోయింది. లేకపోతే శుభ్రంగా ఏదో తాగేస్తాడు, ఆ మత్తులో కాసేపు పడుకుంటాడు, ఇకంతే. వాళ్ళకి ఈ పరిస్థితులన్నీ ఎదురైనప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే సింపుల్గా ఒక వ్యసనానికి అలవాటు పడిపోతారు. వ్యసనానికి అలవాటు పడిపోయి అది చెప్తారు, ఏంటండి ఎందుకు ఇలాగా మారిపోయారంటే, రాత్రిపూట ఇది తాగకపోతే నిద్ర పట్టదండి అంటాడు. రాత్రిపూట ఇలా ఉండకపోతే కష్టమండి, నేను ఉండలేను అని చెప్తాడు. ఇక్కడ వీళ్ళ జీవితం, ఈ మాట ఎవరైతే వ్రాస్తున్నారో వాళ్ళ జీవితాన్ని కూడా మనం చూస్తే, ఒకసారి వాళ్ళ జీవితాలు చూడండి, ఆనందంగా ఉన్నాయో, సంతోషంగా ఉన్నాయో, వాళ్ళ చుట్టూ కూడా పరిస్థితులు ఎలాగ ఉన్నాయో ఒకసారి మనం చూస్తే, 2వ కొరింథీ పత్రిక, అదే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయంలోనికి రండి. 2వ కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 5-6 వచనాలు చూడండి. మేము మాసిదోనియాకు వచ్చినప్పుడును మా శరీరము ఏమాత్రమును విశ్రాంతి పొందలేదు. ఎటు పోయినను మాకు శ్రమయే కలిగెను. వెలుపట పోరాటములను, లోపట భయములను ఉండెను. అయినను దీనులను ఆదరించు దేవుడు తీతు రాక వలన మమ్మును ఆదరించెను.
వీళ్ళ జీవితాలు ఏమైనా ఆనందంగా ఉన్నాయండి? వీళ్ళ పరిస్థితులు ఏమైనా ఆనందంగా ఉన్నాయా? లేదు. అసలు మా శరీరాలకు ఏ మాత్రం కూడా విశ్రాంతి దొరకలేదంట, అసలు రెస్టే దొరకలేదంట. ఎటు పోయిన శ్రమలే. ఆ మాట చూడండి, ఎటు పోయినను మాకు శ్రమయే కలిగెను. వెలుపట పోరాటములను లోపట భయములను ఉండెను. బయటకు వెళ్దామంటే బయట పోరాటాలు. ఎందుకనంటే భయంకరమైన వ్యతిరేకత వస్తుంది. వీళ్ళని కొట్టుదామా, వీళ్ళని చంపుదామా, వీళ్ళేదో మతాలు మార్చేస్తున్నారు, వీళ్ళేదో మనల్ని గందరగోళ పరిచేస్తున్నారు అని చెప్పేసి అప్పటికే వీళ్ళ మీద చాలా అటాక్స్లు జరిగాయి. బయట చూస్తే భయం, బయట చూస్తే పోరాటం, లోపల చూస్తే భయాలు. ఒకవైపు విశ్రాంతి లేదు, ఒకవైపు ఏమో లోపల భయాలు, బయట పోరాటాలు. ఎటు వెళ్ళినా కూడా శ్రమయే వాళ్ళ జీవితంలో. సేమ్ అదే సిచ్యువేషన్ ఈరోజు ఈ ప్రపంచానికి ఉంది, ఈ లోకానికి ఉంది. లోకమంతా కూడా నూతన సంవత్సరం వచ్చేసింది, ఈ సంవత్సరం మాకేదో మేమేదో చాలా ఇదిగా వెళ్తాము, చాలా మాకు జరుగుతుంది అని అనుకుంటున్నారు. కానీ వాస్తవానికి అలాంటి పరిస్థితులే ఉండవు, అలాంటి పరిస్థితులే ఉండవు. ఇప్పుడు ఈ నూతన సంవత్సరంలో రాబోయే సవాళ్లను మనం ఎలా ఎదుర్కోవాలి, దేన్ని బట్టి మనం ఎదుర్కోవాలి, ఎలాగా ఈ సవాళ్ళన్నిటిని మనం అధిగమించాలి అని చూస్తే వాళ్ళు ఎలా ఎదుర్కొన్నారో చూడండి. 17వ వచనం, అదే 4 కొరింథీ పత్రిక, 2వ కొరింథీ పత్రిక 4:17. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమా భారమును కలుగజేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు అని చెప్తూ మా బాహ్య పురుషుడేమో దినదినము కృషించిపోతున్నాడు, కానీ ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. ఎలాగా వాళ్ళు వీటిని జయించారంటే, ఒకటి, వారు ఆత్మీయ జీవితంలో ప్రతి దినము కూడా నూతన పరచబడ్డారు. ప్రతి దినము కూడా వారు ఆత్మీయ జీవితంలో నూతన పరచబడ్డారు. సరే, రెండవది ఏంటంటే, వాళ్ళు చూసింది ఈ లోకం చూస్తున్న వాటిని వాళ్ళు చూడలేదు. వాళ్ళు చూసింది లోకం దేనినైతే చూడలేకపోతుందో దాన్ని నిదానించి చూశారు వాళ్ళు. అంటే వాట్ ఎవర్ ద సిచ్యువేషన్ అండ్ సర్కమ్స్టాన్సెస్, వాట్ ఎవర్ ఇట్ మే బి, మన చుట్టూ ఎలాంటి పరిస్థితులు, ఎలాంటి సందర్భాలు ఉన్నాయో అది మనకు అనవసరం. క్రైస్తవుడుగా మనం కలిగి ఉండవలసింది రెండు గురులు మనం కలిగి ఉండాలి. మన ముందు మనం పెట్టుకోవాల్సింది 2 విషయాలను పెట్టుకొని మనం ముందుకు వెళ్ళాలి. ఒకటి, మన ఆత్మీయ జీవితంలో ప్రతి దినము కూడా నూతన పరచబడుతూ ఉండుట, అంటే రెన్యూ డే బై డే. ప్రతిరోజు కూడా దేవునితో సంబంధం కలిగి ఉండే విషయంలో మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే నీకున్న ఆర్థిక సమస్యలను బట్టి, నీకున్న ఆర్థిక భారాలను బట్టి, నీకున్న మానసిక వేదనలను బట్టి, నీకున్న అనారోగ్య పరిస్థితులను బట్టి నీవు కృంగిపోయి నువ్వు గోతిలోనికి వెళ్ళిపోతావు, కృంగిపోతావు. దేవుని వైపు మనం చూడకపోతే మనిషి బ్రతకడం అసాధ్యం. మనిషి బ్రతకలేడు. తనకున్న భారాన్ని బట్టి, తనకున్న ఆర్థిక సమస్యలను బట్టి, తనకున్న అనారోగ్య సమస్యలను బట్టి, తనకున్న ఆ మెంటల్ స్ట్రెస్ను బట్టి, ఆ యొక్క ఒత్తిడిని బట్టి కనుక నువ్వు దాంట్లోనే బందీగా మారిపోతే నువ్వు ఎక్కువ కాలం జీవించడం అది సాధ్యపడని పని.
సాధ్యపడదు. అందుకోసమే వాళ్ళ లోపల భయాలు, వాళ్ళ చుట్టూ శ్రమలు, వెలుపట పోరాటాలు, వాళ్ళు ముందు పెట్టుకున్నది మాత్రం 2 విషయాలను ముందు పెట్టుకొని వాళ్ళ ప్రయాణాన్ని కొనసాగించారు. వాళ్ళు దినదినము నూతన పరచబడ్డారు. అంటే ప్రతి దినము దేవునితో మన సంబంధము అది ప్రతి దినము కూడా నూతన పరచబడాలి. అంటే ఉదాహరణకి నిన్నటి రోజున నేను 30 అధ్యాయాలు చదివా అనుకోండి. నిన్నటి దినాన బైబిల్ అంతా 30 అధ్యాయాలు చదివా కాబట్టి ఈ రోజుకి నాకు అవసరం లేదని అనుకుంటే అది నా భ్రమ. నిన్నటి దినాడిది నిన్నటిదే. నిన్న చదివింది ఈ రోజు నీకు పనిచేయదు. ఈ రోజు మనకు పనిచేయదు. నిన్న నువ్వు 100 అయినా చదివి ఉండొచ్చు కాక ఈ రోజుకు నీకు అది పని చేయదు. ఈరోజు మరలా ఫ్రెష్గానే నీవు మరలా చదవాల్సిందే. అది నిన్నటి ఆహారం. అది ఇశ్రాయేలీయులకు అరణ్యంలో మన్నాను ఆకాశం నుండి కురిపిస్తూ కూడా ఆయన ఏమన్నాడు, ఏనాటికి ఆనాడు మన్నాను మీరు సమకూర్చుకొని పెట్టుకోవాలి అబ్బాయి. మరలా ఈరోజు బాగా సమకూర్చుకున్నాం కాబట్టి రేపు మాకు అవసరం లేదనుకుంటే ఈరోజు మన్నా రేపటికి పులిసిపోతుంది, రేపటికి మీరు తినడానికి పనికి రాదు అని చెప్పారు. అంటే ఏ రోజుకి ఆ రోజే లెక్క. అయితే మరి నిన్నటి దినాన్ని చదివిన వాక్యం ఈ రోజుకి నాకు ఉపయోగపడదా అండి అని అంటే ఉపయోగపడుతుంది. కానీ ఈ రోజు లెక్క ఈ రోజుకే, నిన్నటి లెక్క నిన్నటికే. నిన్నటి లెక్కని ఈ రోజుకు నువ్వు ముడి పెట్టవద్దు. ఈరోజు మరలా నూతనంగా దేవుని వాక్యంతో నీ హృదయాన్ని నువ్వు నింపుకోవలసిందే. నిన్నటి దినాన్ని నేను ప్రార్థన చేశాను, 5 గంటలు మోకరించి ప్రార్థన చేశాను కాబట్టి ఒక 5 రోజులు రెస్ట్ తీసుకుంటా. నిన్నటి దినాన్ని 5 గంటలు చేసిన ప్రార్థన ఇక 3 రోజులు చేయకపోయినా పర్వాలేదు అనుకుంటే పొరపాటు. అది నిన్నటి దినానికే, ఈ రోజుకి కాదు. అది నిన్నటి దినానికే లెక్క, ఈ రోజుకి కాదు. నిన్న మీరు 10 సార్లు అన్నం తిన్నారని ఒక 2 రోజులు తినకుండా ఉండండి నాకు అవసరం లేదని చెప్పేసి ఉండగలరా? ఉండలేము. నిన్నటిది నిన్నటిదే, ఈ రోజుకే. వాళ్ళు దినదినము నూతన పరచబడ్డారంట. ఒక రోజే కాదు, ప్రతి దినము కూడా వాళ్ళు నూతన పరచబడ్డారు. ఆ తర్వాత వాళ్ళు దేన్ని చూశారు? కనిపించే వాటిని చూడలేదు, కనిపించని వాటిని వాళ్ళు చూశారు. కనిపించేదేంటి? లోకం కనిపిస్తుంది, రంగులు కనిపిస్తున్నాయి, లోక వైభవం కనిపిస్తుంది, మనుషులు కనిపిస్తున్నారు, మేడలు మిద్దెలు కనిపిస్తున్నాయి, అన్నీ కనిపిస్తున్నాయి. వాళ్ళు చూసింది కనిపించని దానిని వాళ్ళు చూశారంట. కనిపించినవి ఎలా కనబడతాయండి? అసలు కనిపించినవి ఉన్నాయా? కనిపించనివి ఉన్నాయా? కనిపించనివి ఉన్నాయా? ఉన్నాయా? కనిపించినవి ఉన్నాయా? ఎలా చెప్పగలరు? దేన్ని బట్టి చెప్పగలరు? అది విశ్వాసం అంటే అది నీ బైబిల్లో రాసుకున్నావు అని చెప్తాడు. అది నీ బైబిల్లో రాసుకున్నావు కాబట్టి నువ్వు ఎలాగైనా చెప్తావు, దేనైనా నమ్ముతావు అని చెప్తాడు. అసలు కనిపించనివి ఉన్నాయనంటే కనిపించనివి కూడా ఉన్నాయి. కనిపించనివి కూడా ఉన్నాయి. ఎలా ఉన్నాయి కనిపించినవి? ఉదాహరణకు చదువుకున్న వాళ్ళందరికీ తెలుసు, గురుత్వాకర్షణ శక్తి, గ్రావిటేషనల్ పవర్. ఒక చెట్టు మీద ఉన్న కాయ అది పండిపోయిందని ఎక్కడ పడుతుంది? అది నేల మీదకి పడుతుంది. పైన ఒక రాయి మిశ్రమనుకోండి, ఎక్కడికి పడుతుంది? అది నేల మీదకే పడుతుంది కదా. ఎందుకు నేల మీద పడాలి అంటే అదేంటండి, గురుత్వాకర్షణ శక్తి అంటారు. మరి ఆ గురుత్వాకర్షణ శక్తిని ఎప్పుడైనా చూసావా అని అంటే ఎవడూ చూడలేదు.
కానీ ఉందా అని అంటే ఉందనే చెప్తారు. ఉంది ఉంది. 2 అయస్కాంతాలను దగ్గర పెట్టారు. ఈ 2 అయస్కాంతాలు కూడా 2 దగ్గర ఆకర్షించబడ్డాయి. ఆ రెండింటి మధ్యలో ఏముంది? ఏదైనా కనిపించిందా? లాగుతున్నది ఏమైనా కనిపించిందా? ఏం కనిపించలే. మరి ఎలాగ దగ్గరికి వచ్చేవి? అయస్కాంత శక్తి. కరెంట్ని ఎవరైనా చూసారా? కరెంట్ని ఎవరైనా చూసారా? ఎవడు చూడలే. కానీ కరెంటు లేదా? ఉంది. కరెంటు ఉంది. కరెంటు ఉంది. మనం ఇక్కడ ఫోన్ నెంబర్ కలుపుతాం. అక్కడెక్కడో వేరే ఊర్లో ఉంటాడు, ఆయన ఫోన్ ఎత్తుతాడు. ఇప్పుడు నీ ఫోన్కును ఆయన ఫోన్కు మధ్య ఏమైనా వైర్ కనెక్షన్ ఏమైనా ఉందా? వైర్ కనెక్షన్ ఏమైనా ఉందా? ఏం లేదు. సిగ్నల్స్ అంటారు, రేడియో తరంగాలు, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. మరి ఆ రేడియో తరంగాలు ఏమైనా కనిపించాయా? నీకేమైనా కనిపించిందా? ఏం కనిపించలే. మరి ఈ మాటలన్నీ ఎలా వెళ్తున్నాయి అంత స్పీడ్గా? కనిపించనివి ఉన్నాయి. వీళ్ళు చూసింది దేన్ని చూశారంటే కనిపించని వాటిని చూశారంట. అంటే దేవుణ్ణి చూశారు, పరలోక రాజ్యాన్ని చూశారు, ఆ మహిమను చూశారు. తాము దేని విషయంలో అయితే నిరీక్షణ కలిగి ఉన్నారో ఆ నిరీక్షణను వారు విశ్వాసంతో చూసి వాళ్ళు అనుకున్నారు, అరే ఈ లోకంలో ఈ చిన్న శ్రమలు, ఈ చిన్నపాటి శ్రమలు అసలు ఇవి దేనికి పనికి వస్తాయి ఆ మహిమను బట్టి చూస్తే అని అసలు ఈ లోకపు శ్రమలను ఇలా గడ్డి పరుపుని తీసేసినట్టుగా తీసిపడేశారు. వాళ్ళు తీసిపడేశారు. అంటే రాబోయే దినాల్లో మన పరిస్థితులన్నిటినీ కూడా, మన చుట్టూ ఉన్న సందర్భాలన్నిటినీ కూడా, మన జీవితంలో ఎదురయ్యే ప్రతి సవాళ్ళను కూడా మనం ఎలాగనంటే దేవుని వైపు చూస్తూ ఆయనను గురిగా పెట్టుకొని విశ్వాసంతో దేవుడిచ్చిన బలంతో మనం ముందుకు సాగి వెళ్ళాలి. అంతే తప్ప పరిస్థితులను ఎప్పుడు కూడా చూడొద్దు. మన దేవుడు పరిస్థితుల కంటే పెద్దవాడు, పరిస్థితులను మార్చగలిగిన దేవుడు. అదొక్కటే బండ విశ్వాసం, అంతే, వెళ్ళిపోవడమే. పరిస్థితుల వైపుకు చూడనవసరం లేదు. అలా పరిస్థితుల వైపుకు చూడకుండా వెళ్ళాలనంటే మొదటగా నీవు నేను చేయవలసింది ఏంటంటే దినదినము ఆ నూతన పరచబడుట అనే ఈ కార్యక్రమం ప్రతిరోజు కూడా మన జీవితంలో జరగవలసిందే. డేగలు ఉంటాయి, పక్షిరాజు అంటారు. డేగ అదేం చేసిందంటే అది ముసలితనంలోనికి వచ్చేస్తుంది అని దానికి అర్థమైపోయినప్పుడు అదేం చేసిందంటే చాలా దూరం ఎగిరిపోతుంది ఒంటరిగా. చాలా పెద్ద కొండ, ఆ చాలా పెద్ద కొండ మీదకి వెళ్ళిపోతుంది, చాలా ఎత్తైన కొండ మీదకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి అదేం చేస్తుందంటే మొదటగా తన గోల్డ్ ఉంటాయి కదా, ఆ గోల్డ్ను బాగా కొడుతుంది, రాయి మీద గట్టిగా కొట్టి 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 ఆ గోల్డ్ అన్ని పగిలిపోతాయి. వాటిని నోటుతో మొత్తం పీకేసుకుంటుంది. ఆ తర్వాత తన ఈకలన్నిటిని కూడా పీకేసుకుంటుంది. ఆ తర్వాత ఈకలపై ఉన్న చర్మాన్ని కూడా లాగేసుకుంటుంది, మొత్తం లాగేసుకొని ఆ తర్వాత ఈ ముక్కుని కూడా ఆ బండతో గట్టిగా కొట్టి 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 ముక్కు కూడా పగిలిపోతుంది, ఆ ముక్కు ఊడిపోతుంది కొట్టి కొట్టి. తీవ్రమైన రక్తస్రావం అయిపోయి అలా పడిపోయింది అది. అప్పుడు వేరే డేగులు వచ్చి ఈ డేగకి కావలసిన నీళ్లు కానీ ఆ తర్వాత ఆహారాన్ని కానీ దాని దగ్గరికి తీసుకొని వస్తాయి. అది కొన్ని రోజులు తినదు, విపరీతమైన రక్తస్రావం జరుగుతూ ఉంటుంది. కొన్ని రోజులు తినదు. ఆ తర్వాత మెల్లగా ఆ రక్తస్రావం ఆగిన తర్వాత అవి తెచ్చిన ఆహారాన్ని కాస్త నోట్లో పెట్టుకొని ఆ నీళ్ళను కాస్త నోట్లో ఉంచుకొని కాస్త ప్రాణం తెప్పరిల్లిన తర్వాత అలా పడుకునిద్ది. అది పడుకున్న తర్వాత కొన్ని రోజులకి మరలా కొత్త ఈకలు రావడం ప్రారంభమవుతాయి. కొన్ని రోజులకి మరలా కొత్త చర్మం రావడం ప్రారంభమవుతుంది. కొన్ని రోజులకి మరలా కొత్త గోళ్ళు రావడం ప్రారంభమవుతాయి. కొన్ని రోజులకు మరలా కొత్త ముక్కు ప్రారంభం వస్తుంది.
ఆ తర్వాత మరలా కొత్తగా వచ్చిన రెక్కలు, కొత్తగా వచ్చిన ఈకలు, కొత్తగా వచ్చిన చర్మం, కొత్తగా వచ్చిన ముక్కు, గోళ్ళు అవన్నీ వచ్చేసిన తర్వాత మరలా రువ్వున ఎగిరిపోయింది. ఇక్కడ గమనించారా? విషయం ఏంటంటే, ఒకవేళ డేగా 40 సంవత్సరాలు జీవిస్తుంది అనుకుందాం, ఉదాహరణకి మనకు అర్థం అవడానికి. అది 30వ సంవత్సరానికి రాంగ్లోనే అది ముసలితనంలోనికి వచ్చేసింది కదా, అప్పుడు చేస్తుంది ఈ పని. అంటే ఆ టైంలో మరలా తన యవ్వనాన్ని తిరిగి సంపాదించుకుంటుంది. మరలా ఒక 15 సంవత్సరాలప్పుడు ఎలాగైతే ఉందో ఆ బలంతో, ఆ ఈకలతో, ఆ ముక్కుతో, ఆ చర్మంతో మరలా యవ్వనాన్ని సంపాదించుకొని ఎగిరిపోతుంది మరలా. అందుకోసమే దేవుడు యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొంది పక్షిరాజు వలె తమ రెక్కలు చాపి పైకి ఎగురుతారని చెప్పాడే. ఎందుకు చెప్పాడు ఆ మాట అంటే, పక్షిరాజుకున్న లక్షణం ఏంటంటే, అది ఎప్పుడైతే బలహీన పడిపోతుందో, అది ఎప్పుడైతే ముసలితనానికి దగ్గరగా వస్తుందో, అప్పుడు ఆ పాత చర్మాన్ని, పాత ఈకలను, పాత గోళ్లను, పాత ముక్కును మొత్తాన్ని కూడా తీసేసిద్ది. అది తీసేసి అలా పడిపోయింది. మరలా నూతనమైన చర్మం, నూతనమైన ముక్కు, రెక్కలు, ఈకలు అవన్నీ వచ్చిన తర్వాత మరలా 15 సంవత్సరాల వయసు దానివల్లే మరలా ఎగిరిపోతుంది. దేవుడు మన నుంచి కోరుకుంటున్నది కూడా అదే. ఎందుకు పక్షిరాజుని అక్కడ ముందు పెట్టాడంటే, ఇక్కడ చెప్తున్న మాట అదే, దినదినము నూతన పరచబడాలి. మనం తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటాయంటే, ఈరోజు చాలా ఎమోషనల్గా ఉంటాయి, చాలా భావోద్రేక పరంగా ఉంటాయి. ఈరోజు మన మనస్సు ఎలా ఉంటుందంటే, ఈరోజు మన మైండ్లో చేసుకునే తీర్మానాలు ఎలా ఉంటాయంటే, ఎట్లా చేసైనా సరే ఈ సంవత్సరం అది చేసేయాలి, ఇది చదివేయాలి, ఇలా ఉండాలి, పోయిన సంవత్సరంలో నేను ఉండొద్దు అని ఈ సంవత్సరం ఈ కాస్త సమయంలో మన 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 డెసిషన్స్ అంతా కూడా మన ఎమోషనల్ ఫీలింగ్ని బట్టి ఆధారపడి ఉంటాయి. అంటే భావోద్రేకం, మానసిక భావోద్రేకం. ఏదో ఒక పాట గుర్తుకొస్తూ ఉంటుంది, ఆ పాటను బట్టి పరవశిస్తున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఏదో కొన్ని విషయాలు జ్ఞాపకంలోనికి వస్తాయి, కన్నీళ్ళు వచ్చినట్లుగా అనిపిస్తూ ఉంటుంది. అసలు ఈ సంవత్సరం చాలా ఉండొద్దు అనుకుంటాం. కానీ ఈ ఎమోషన్స్, ఈ భావోద్రేకాలు, ఈ తీర్మానాలు ఒకటి 2 3 రోజుకే అంత చల్లారిపోతాయి. ఎందుకనంటే అట్లాంటి స్థితిలో నుంచి వచ్చిన వాళ్ళమే కదా, ఇది తెలియదేముంది. అలా ఎన్నోసార్లు అనుకున్నాం, ఈ క్రిస్టమస్ నుంచి, ఈ జనవరి 1 నుంచి అది చేయాలి, ఇది చేయాలి, ఇది చదవాలి, ఇలా ఉండాలి అనుకొని మరలా 4-5 రోజుల తర్వాత అంతా కూడా మరలా ఆ బెలూన్కు గాలి తీసేస్తే ఎలా అయిపోయిందో అంత అయిపోయిన తర్వాత మరలా 24 వచ్చిన తర్వాత అస్సలు ఈ సంవత్సరం ఇక రాజీ పడే ప్రసక్తే లేదు అనుకుని మరలా కొత్త నోట్స్లు తీసుకొచ్చేది, అందులో మరలా ఈ సంవత్సరం తీర్మానాలు అని చెప్పేసి రాసేసుకొని ఆ డైరీని అలా చూసుకుంటూ మరలా 10 రోజులకి మరలా తీర్మానాలు లేదు, పాడలేదు, అంతా కూడా గాల్లో కలిసిపోవడమే. ఇవన్నీ ఉంటాయి. జరిగేది ఇదే. ఎందుకనంటే మన తీర్మానాలలో స్థిరత్వం లేకపోతే, మన తీర్మానాలలో బలం లేకపోతే, మన తీర్మానాలలో ఆ సీరియస్నెస్ లేకపోతే ఇక్కడ కూర్చున్న మనందరికీ కూడా ఈ సంవత్సరం కూడా జరిగేది అదే. ప్రియులారా, ఆలోచించండి. అందుకోసమే దేవుడు చూడండి, ఈ లోకస్తులు అంటే ఈ మనుషులతో ఒక మాట మాట్లాడుతున్నాడు ఆయన. హోషేయ గ్రంథము 11వ అధ్యాయము 7వ వచనం చూడండి ఒకసారి. హోషేయ గ్రంథము 11వ అధ్యాయము 7వ వచనం చూడండి. నన్ను విసర్జించవలెనని నా జనులు తీర్మానము చేసుకుని ఉన్నారు. మహోన్నతుని తట్టు చూడవలెనని ఆ సేవకులు, దేవుని సేవకులు, ప్రవక్తలు పిలిచినను ఆ చూచుటకు ఎవడునూ ప్రయత్నము చేయడు. అసలు ఎంత మంచి మాట చూడండి. ఆయన ప్రజలంట ఆయనను విడిచిపెట్టడానికి తీర్మానాలు చేసుకుంటున్నారంట. ఒకవైపేమో దేవుడు
తన దాసులతో, తన సేవకులతో ఆయన మాట్లాడిస్తూ ఉన్నాడు. జాగ్రత్త తీర్మానాలు చేయండి, చేసుకోండి అని. కానీ ప్రజలు అనుకుంటున్నారంట, ఏం దేవుడు, ఏం తీర్మానాలు అని ఆయనను విసర్జించవలనని ఆయన జనులు తీర్మానం చేసుకుంటున్నారంట. మహోన్నతుని తట్టు చూడవలనని ఆయన దాసులు, సేవకులు, ప్రవక్తలు పిలిచినను చూచుటకు ఎవడునూ యత్నం చేయడంటే కనీస ప్రయత్నాలు చేయరంట. అరే, మనం ఏం తీర్మానం చేసుకున్నాం? 1వ తారీఖున ఏం తీర్మానం చేసుకున్నాం? మన తీర్మానాలన్నీ కేవలం మానసిక ఉద్రేకమేనా, లేకపోతే హృదయాంతరంగంలో నుంచి వచ్చిన తీర్మానాలా అని ఆలోచించుకోరంట. అసలు ఆ ప్రయత్నం కూడా చేయరంట. ఎంత చక్కటి భవిష్యత్తును దేవుడు మన జీవితాల కోసం రాయించాడు చూడండి. నిజంగా అసలు బైబిల్ గ్రంథం వాక్యాన్ని చదువుతూ ఉంటే అసలు ఒక్కొక్కసారి అసలు ఏం అనాలో కూడా, అంటే అసలు ఎలాగో కూడా అర్థం కాదు. అంత విలువైన విషయాలను దేవుడు, భవిష్యత్తును ఎరిగిన దేవుడు మన కోసం ముందుగానే ఈ గ్రంథంలో రాసి ఉంచాడు. గుర్తుపెట్టుకోండి, దేవుడు తీర్మానాలను దృఢపరచుకోవడానికి, దేవుడు ఆయన మాటల మీద మనల్ని నిలబెట్టడానికి అనేకమైన హెచ్చరికలు, అనేకమైన ఉపదేశాలు ఆయన ప్రతి మనిషి కొరకు సిద్ధపరుస్తాడు. ఆయన ఒకసారి యోబు గ్రంథము 36వ అధ్యాయం చూడండి. ఒకసారి దేవుడు చాలా మెసేజ్లు మన కొరకు సిద్ధపరుస్తాడు. ఆయన చాలా హెచ్చరికతో కూడిన విషయాలను కూడా ఆయన సిద్ధపరుస్తాడు. చూడండి ఒకసారి యోబు గ్రంథము 36వ అధ్యాయం 8వ వచనం చూడండి. 8 నుంచి చదువుదాం మనం. దయచేసి అందరికి తీయండి. ఈ మాటలను అండర్లైన్ చేయండి, బాక్స్లో పెట్టుకోండి. వారు సంఖ్యలతో కట్టబడిన ఎడలను, బాధా పాశముల చేత పట్టబడిన ఎడలను, అప్పుడు వారు గర్వముగా ప్రవర్తించిరని ఆయన వారి వారి కార్యములను, వారి వారి దోషములను వారికి తెలియజేయును. ఉపదేశము వినుటకై వారి చెవిని తెరవజేయును. పాపము విడిచి రండని ఆజ్ఞయించును. వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల తమ దినములు క్షేమముగాను, తమ సంవత్సరములను సుఖముగాను వెళ్ళబుచ్చెదరు. వారు వినకపోతే వారు బాణముల చేత కూలి నశించెదరు, జ్ఞానము లేక చనిపోయెదరు. చూడండి, మనము బాధల్లో ఉన్నప్పుడు, మనము శ్రమలలో ఉన్నప్పుడు, మనము సంఖ్యల చేత కట్టబడి ఉన్నప్పుడు, అప్పుడు దేవుడు మనకు జ్ఞాపకం చేస్తాడంట. ఆయన ఉపదేశాలను సిద్ధపరిచి, నువ్వు ఫలానా విషయంలో గర్వంగా ప్రవర్తించావు, ఫలానా లోపాలు నీలో ఉన్నాయి, ఫలానా తప్పును బట్టి నీకు ఈ పరిస్థితి వచ్చింది, ఒకసారి విను, ఒకసారి ఆలోచించు అని దేవుడు ఉపదేశాన్ని సిద్ధపరుస్తాడు ప్రతి మనిషి కొరకు కూడా, లోకంలో ఉన్న ప్రతి మనిషి కొరకు. నీవు దాన్ని ఆలకిస్తే నీ సంవత్సరాలు నువ్వు సుఖముగా వెళ్ళబుచ్చుతావు, క్షేమముతో వెళ్ళబుచ్చుతావు. ఒకవేళ నువ్వు ఆలకించకపోతే ఆ బాణముల చేత, అంటే అదే శ్రమల చేత, అదే వేదనల చేత కూలి చచ్చిపోతావు. జ్ఞానం లేకయే నువ్వు చచ్చిపోతావు అని దేవుడు చెప్తున్నాడు. నిజమే, దేవుడు ఈ లోకానికి మనుషులందరికీ కొరకు కూడా ఆయన ఉపదేశాన్ని సిద్ధపరుస్తూ ఉంటాడు, వార్నింగ్స్ ఇస్తూ ఉంటాడు, హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటాడు. 1912వ సంవత్సరం ఏప్రిల్ నెల 10వ తారీఖు, 1912 ఏప్రిల్ 10, అప్పుడు ప్రపంచంలో చాలా ఒక పెద్ద సంఘటన జరిగింది. ఈ డేట్ మధ్యలో ప్రపంచంలో చాలా పెద్ద ఓడ నిర్మాణం జరిగింది. చాలా పెద్ద పెద్ద ధనవంతులు, ఆస్తిపరులు వాళ్ళందరూ కూడా ఆ ఓడలో వెళ్ళడానికి టికెట్లంతా కూడా బుక్ చేసుకుంటున్నారు.
ఆ కాలంలో ఉన్న చాలా పెద్ద ధనవంతులు అందరూ కూడా ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాసు, థర్డ్ క్లాసు ఆ టికెట్లు అన్నీ కూడా బుక్ అయిపోయాయి. ఓడలో సామాన్లు వేస్తున్నారు. కార్గో కదా, కార్గో కూడా అది సామాన్లు వేస్తున్నారు. ఆ ప్రయాణం అట్లాంటిక్ మహాసముద్రంలో ఇంగ్లాండ్ దేశంలోని సౌతాంప్టన్ నుంచి అమెరికా దేశంలోని న్యూయార్క్, దాని జర్నీ, ఆ ప్రయాణం. ఓడలో అంతా కూడా సామాన్లు సర్దుతూ ఉంటే ఒక ఆవిడ వచ్చి అడిగింది, ఈ ఓడ ఎంత బలమైంది అని అంటే ఆయన అడిగాడు, ఈ ఓడ లాంటి ఓడ ప్రపంచంలో ఇప్పుడు దాకా పుట్టలేదు, ఇప్పుడు దాకా తయారు చేయలేదు, చాలా బలమైన ఓడ అని చెప్పాడు. సరే, మునిగే అవకాశం ఏమైనా ఉందా అని అంటే మునిగే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో లేదు అని చెప్పాడు. సరే అని చెప్పేసి ప్యాసింజర్స్ అంతా కూడా ఎక్కేశారు. ఓడ బయలుదేరిపోయింది. జర్నీ స్టార్ట్ అయింది. మొదటి రోజు అయిపోయింది, రెండో రోజు అయిపోయింది, మూడో రోజు అయిపోయింది. మూడో రోజు రాత్రికి ఒక మెసేజ్ వచ్చింది ఓడలో. కెప్టెన్కి ఒక మెసేజ్ వచ్చింది ఓడ నడిపే ఆయనకి. ఏంటనంటే, జాగ్రత్త, చాలా భయంకరమైన వాతావరణం ఉంది. తర్వాత ఈ అట్లాంటిక్ మహాసముద్రం కూడా ఎక్కడైనా మంచు పర్వతాలు లోపల ఉంటాయి, మీ ముందు మంచు పర్వతాలు ఉన్నాయి, డైరెక్షన్ మార్చుకో అని చెప్పేసి సందేశం వచ్చింది. వార్నింగ్ ఒకటి వచ్చింది, జాగ్రత్త, హెచ్చరిక వచ్చింది. ఈ ఓడ నడిపే ఆయన ఓడ నడపడంలో 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఇతనికి. చాలా 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్. స్మిత్ ఈయన పేరు. 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్. ఈయన అన్నాడు ఆ సందేశాన్ని అసలు పట్టించుకోలేదు, పక్కన పెట్టేశాడు. అది వేస్ట్ మెసేజ్ అనుకున్నాడు. ఆ తర్వాత ఈ ఓడను కట్టిన ఆయన, ఈ ఓడను నిర్మించిన ఆయన థామస్ ఆండ్రూస్. ఈయన కూడా ఓడలు నిర్మించే ఈ పనిలో, షిప్ బిల్డింగ్లో ఈయన కూడా దాదాపుగా 45 సంవత్సరాలకు పైగా అనుభవం. ఈయన కూడా దాన్ని పెద్ద పట్టించుకోలేదు. వీళ్ళ నుంచి ఒక రిప్లై వచ్చింది, టెన్షన్ ఏం పడకండి, దేవుడు కూడా ఈ ఓడను ముంచలేడు అని చెప్పేసి. దేవుడికి కూడా ఈ ఓడను ముంచడం చేత కాదు, మీరు టెన్షన్ పడకండి, ఆ మెసేజ్లు పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పేసి. హెచ్చరికల మీద హెచ్చరికలు వస్తున్నాయి. ముందు మంచు పర్వతం, జాగ్రత్త, డైరెక్షన్ మార్చు అని చెప్పి వీళ్ళు పట్టించుకోలేదు. కరెక్ట్గా 15వ తారీఖు అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఐస్ బాల్ని ఢీకొట్టి ఆ తర్వాత మెల్లగా అది పగిలిపోతూ క్రాక్స్ ఇవ్వడం ప్రారంభమైంది. అది మెల్లగా పగిలిపోతూ విడిపోతూ వస్తుంది. షిప్ లోపల వాటర్ వచ్చేస్తుంది. ఆ తర్వాత ఆ నైట్ అంతా కూడా ఆ షిప్లో ఉన్న లైట్లన్నీ కూడా మొత్తం డిమ్ అయిపోవడం ప్రారంభించాయి. పరిస్థితి అర్థమైపోయింది. వీళ్ళు ఎప్పుడు మేల్కొన్నారంటే, కరెక్ట్గా ఐస్బర్గ్ ముందు కనిపిస్తుంది, అప్పుడు మేల్కొన్నారు. అరే, ప్రమాదంలో పడ్డామని చెప్పేసి అప్పుడు ట్రై చేశారు, కానీ అప్పుడు అవ్వలే, కొట్టేసింది పోయి. ఆ తర్వాత సుమారుగా 1500కు పైగా మొత్తం జలసమాధి అయిపోయారు. కొంతమందిని, ఒక 600-700 మందిని మాత్రం, చిన్న పిల్లలను, స్త్రీలను, వాళ్ళని లైఫ్ జాకెట్లు, ఆ లైఫ్ బోట్లతో వాళ్ళని కొంతమందిని రక్షించగలిగారు. దాదాపుగా ఆ ఓడ ఎంత పెద్దది అని అంటే 25 అంతస్తుల పెద్దది. అంటే మనం భూమి నుంచి 25 అంతస్తులను చూస్తే ఎంత పెద్దగా ఉంటుందో, ఈ ఓడ అన్ని అంతస్తులు అంత పెద్దది పైకి. 46,000 టన్నుల బరువు ఈ ఓడ. కానీ విషయం ఏంటంటే, జారీ చేయబడిన హెచ్చరికలను ఎప్పుడైతే పెడచెవిన పెట్టారో, ఎప్పుడైతే వాళ్ళు గర్వంగా ఓడను నడపడంలో మాకు 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, ఓడను తయారు చేయడంలో 45 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, ఆఫ్టర్ వీళ్ళ మెసేజ్లు మేము పట్టించుకోవడం ఏంటి అనుకున్నారు. అయిపోయింది పని. దేవుడు కూడా ప్రతి మనిషి కొరకు ఆయన ఉపదేశాలను సిద్ధపరుస్తాడు. ఆయన హెచ్చరిక ఉపదేశాలు సిద్ధపరుస్తాడు, హెచ్చరికలను పంపిస్తాడు.
సరి చేసుకొని పంపిస్తాడు. అప్పుడు గనుక మన జీవితాలను సరి చేసుకోకుండా అవన్నీ అలాగే మాట్లాడుతుంటారులే, అలాగనే చెప్తుంటారులే అనుకుంటే సేమ్ ఆ ఓడకు పట్టిన గతే మన జీవితాలు కూడా పడుతుంది. ఈరోజు లోకమంతా కూడా టైటానిక్ షిప్ లాగానే ఉంది. లోకంలో దేవుని హెచ్చరికలు, దేవుని మాటలు పట్టించుకునేవాడే లేడు. శాంతంగా లోపల షిప్లో ఎలాగైతే ఆనందంగా సంతోషంగా తాగుతూ ఆడుతూ గెంతుతూ ఎలాగైతే లోపల ఉంటారో, లోకం అనే ఈ టైటానిక్ నావ కూడా సేమ్ అలాగే ఉంది. హెచ్చరికలు వస్తున్నాయి, పట్టించుకోవట్లే ఎవడు కూడా. కాబట్టి ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి, మన తీర్మానాలు, దేవుడిస్తున్న ఉపదేశం, దాన్ని జాగ్రత్తగా మనము గైకొనే వారముగా మనం ఉండాలి. చూడండి ఒకసారి ఎజ్రా గ్రంథంలో వాళ్ళు చేసిన తీర్మానం చూడండి ఒకసారి ఎలా ఉందో. ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయంలోనికి ఒకసారి మనం రాగలిగితే వాళ్ళు చేసిన తీర్మానం నిజంగా మనం ఆలోచిస్తే, ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయం 1-2 వచనాలు చూడండి. ఒకటో వచనం. ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరము ఎదుట సాష్టాంగపడుచు పాపమును ఒప్పుకొని ప్రార్థన చేసెను. ఇశ్రాయేలీయులు, పురుషులు, స్త్రీలు, చిన్నవారు, మిక్కిలి గొప్ప సమూహము అతని యొద్దకు కూడి వచ్చి బహుగా ఏడవగా. మందిరం కట్టబడింది, యెరూషలేము ప్రాకారాలు కట్టబడ్డాయి. ఆ తర్వాత వాళ్ళందరూ కూడా ఇలాగ సమావేశమై వాళ్ళు చేసిన పాపాలు, వాళ్ళు చేసిన తప్పులు, వాళ్ళ పితరులు దేవునికి విరోధంగా తిరుగుబాటు చేయడం, వీళ్ళు దేవునికి విరోధంగా తిరుగుబాటు చేయడం, ఆ విషయాలన్నీ కూడా జ్ఞాపకం చేసుకొని దేవుని మందిరం ఎదుట సాష్టాంగపడుచు పాపమును ఒప్పుకొని బహుగా ఏడ్చారంట. అందరూ నిలబడి, మొత్తం అందరూ కూడా. తీర్మానం అనేది మన జీవితంలో బలంగా నిలబడాలంటే అది హృదయంలో నుంచి రావాలి. మనస్సు, హృదయం రెండు ఉంటుంది. మనస్సులో వచ్చే సంగతులను ఎలాంటివి అంటే అంత కూడా మెమరీలో నుంచి వస్తాయి అవి. ఇప్పుడు అవన్నీ కూడా జ్ఞాపకాల నుంచి వస్తాయి. కొంతమంది చూడండి బైబిల్ గ్రంథం అంతా చెప్పేస్తారు, కానీ వాళ్ళ జీవితంలో అసలు దేవుని భయమే ఉండదు. అది మనస్సులో ఉన్న విషయాలు, అవి జస్ట్ మెమరీలో ఉన్న విషయాల్ని బయట ఒప్పజెప్పేస్తారు వాళ్ళు, అంతే. ఎక్కడ ఏ వాక్యం ఉందో చెప్పేస్తారు, వాక్యాలన్నీ పటపటా చెప్పేస్తారు, కానీ అసలు వాళ్ళ జీవితంలో దేవునికి చోటే ఉండదు, దేవునికి భయమే ఉండదు. అది మనస్సులో నుంచి వచ్చేది అది. కానీ హృదయంలో నుంచి వచ్చే తీర్మానాలు, ఏ మాట అయితే ఆయనకు వినబడుతుందో, ఏ మాట అయితే ఆయన చదువుతాడో దాని ప్రకారంగా తన జీవితాన్ని కట్టుకోవడానికి ప్రయాసపడతాడు. ఎందుకనంటే దేవుడు మనల్ని పిలిచిన పిలుపు, ఆ పిలుపును ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకొని మనం ముగించుకుందాం. ఒకసారి చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనాన్ని దయచేసి ఒకసారి మనం చదువుకుందాం. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. దేవుడు మనల్ని పిలిచిన పిలుపు ద మోస్ట్ హై కాల్, ఆయన ఉన్నతమైన పిలుపు. ఆ పిలుపుతో మనల్ని పిలిచాడు. ఆ పిలుపును నిజంగా మనం స్వీకరిస్తే, ఆ పిలుపు నిజంగా మన హృదయంలో ఉంటే, ఆ పిలుపు నిజంగా మనకు అర్థమైతే, మనం ప్రతి దినము కూడా నూతన పరచబడుతూనే ఉంటాం. ఎందుకనంటే ఆ పిలుపును విన్న ప్రతివాడు గురి ఎద్దుకు పరిగెత్తుతాడు. లోకం కూడా పిలుస్తుంది, లోకం కూడా ప్రతిదినం పిలుస్తుంది. లోకం ఫ్యాషన్ చూపించింది, లోకం రంగులు చూపించింది, లోకంలో హోదాలు చూపించింది, లోకం రకరకాలుగా చూపించి ఆకర్షిస్తూ ఉంటుంది. లోకం కూడా పిలుస్తుంది రా రా అని.
కానీ దేవుడు పిలుస్తున్నాడు. ఆయన ఉన్నతమైన పిలుపు. ఈ పిలుపుకు లోబడుదాం, దేవుని పిలుపుకు లోబడుదాం. మన ఎదుట ఒక గురి ఉంది, ఒక లక్ష్యం ఉంది, ఒక పరుగు పందెంలో మనం ఉన్నాం. ఆ పరుగు పందెంలో ఆ లక్ష్యాన్ని అందుకోవడానికి మనం గురి ఎద్దుకు పరిగెత్తుదాం. మనల్ని పిలిచిన వాడు దేవుడు. కాబట్టి దేవునికి ప్రాధాన్యత ఇవ్వండి. గత సంవత్సరం ఎలా గడిచిందో ఎవరి జీవితాలు వాళ్ళకి తెలుసు, పరిశీలన చేసుకుంటే. కానీ ఈ సంవత్సరం అయినా గుర్తుపెట్టుకోండి, దేవునికి ప్రయారిటీ ఇవ్వండి. దేవునికి ప్రయారిటీ ఇవ్వండి. ఎందుకంటే ఒకవేళ దేవుడు ఈ సంవత్సరం కూడా పోయిన సంవత్సరం చూద్దాం ఫలిస్తాడో లేదో అని పోయిన సంవత్సరం మనకి ఇచ్చాడేమో. ఒకవేళ ఈ సంవత్సరం కూడా ఒకవేళ మనం ఫలించమని ఒకవేళ ఆయనకు తెలిస్తే అంటాడేమో తోటమాలితో, ఈ చెట్టును ఉంచడం అవసరం కదా, ఇది ఫలించదు కదా, పోయిన సంవత్సరం అవకాశం ఇచ్చాం, నువ్వు అవకాశం ఇవ్వమని చెప్పావు, నేను ఇచ్చాను. పోయిన సంవత్సరం కూడా నారు వేశాను, పోయిన సంవత్సరం కూడా ఎరువు వేశాను, నీళ్ళు వేశాను, ఆ తర్వాత కలుపు మొక్కలన్నీ పీకాను, చుట్టూ కంచె వేశాను, ఇది ఫలిస్తుందేమో అని చూడమన్నావు కదా, చూశాను కదా, ఏది పోయిన సంవత్సరం ఫలించలేదు కదా, మరి ఈ సంవత్సరం కూడా ఫలించదు, ఎందుకు ఉంచమంటావా, తీసేస్తే అయిపోయింది కదా అని దేవుడు ఒక డెసిషన్ కనుక తీసుకుని ఉంటే వచ్చే 2025 మన జీవితంలో ఉంటుందో లేదో. కాబట్టి అక్కడ దాకా ఆ పరిస్థితి మనం తెచ్చుకోకూడదు. ఆయన మనల్ని పిలిచిన ఉన్నతమైన పిలుపు, ఆ పిలుపును మనం దృష్టిలో పెట్టుకొని మన ఎదుట ఒక గురి, ఒక పరుగు పందెం ఉంది, ఒక గమ్యం ఉంది. దాన్ని మనం అందుకోవడానికి, ఆ గమ్యస్థానాన్ని మనం చేరుకోవడానికి మనం ప్రయాసపడాలి. కాబట్టి ప్రియులారా గుర్తుపెట్టుకోండి, మన తీర్మానాలు స్థిరంగా ఉండులాగున, మన తీర్మానాలు బలంగా ఉండులాగున, అది ఎల్లప్పుడూ మార్పు చెందకుండా ఉండులాగున తగిన జాగ్రత్తలు మనం తీసుకుందాం. ఆ దినదినము నూతన పరచబడగలిగే ఆ భాగ్యమును మనం కలిగి ఉందాం. ఎందుకంటే గత సంవత్సరం ఒకవేళ ఆయన రక్షణను ఒకవేళ అంగీకరించక ఉండకపోతే, గత సంవత్సరం ఒకవేళ దేవుని పిలుపును, ఆయన పిలుస్తున్న పిలుపును నిర్లక్ష్యం చేసి ఉంటే, గత సంవత్సరం ఒకవేళ నీ రక్షణ, నీ మారు మనసు గురించి నువ్వు ఒకవేళ ఆలోచించక ఉంటే దయచేసి ఈ సంవత్సరమైన ఆలోచించు. ఎందుకనంటే వచ్చే సంవత్సరాన్ని దేవుడు నీకు ఇస్తాడో లేదో అది తెలియదు. కాబట్టి ప్రియులారా జ్ఞాపకం చేసుకుందాం. కనిపించే వాటిని చూడక కనిపించని వాటినే మనం చూడడానికి ప్రయాసపడదాం. మన ఎదుట గురి, గమ్యం ఉంది. సంవత్సరం మన బలం తగ్గిపోతూ ఉంటుంది. కానీ దేవునిని బట్టి, ఆయన వాక్యాన్ని బట్టి ఆత్మలో బలవంతులుగా ప్రతి విధమైన బలహీనతలను దేవుని ఆత్మశక్తితో జయించి ముందుకు సాగే వారిగా మనమంతా ఉండాలని కోరుకుంటూ నా ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకునే ముందు ఒక చిన్న తీర్మానం మనం చేసుకుందాం. ఏదో భావోద్రేకాల నుంచి మానసికంగా ఏదో ఫీల్ అయిపోయి ఏదో ఈ సమయంలో ఏదో ఏడ్చుకుంటూ ఏదో కన్నీళ్ళు వచ్చే అలాంటి తీర్మానం కాకుండా స్థిరమైన తీర్మానం మనం చేసుకుందాం. ఒకసారి కళ్ళు మూసుకోండి. దేవుడు గత సంవత్సరం అంతా కూడా మనల్ని ప్రేమించాడు, మనకు ఆయుష్కాలాన్ని ప్రసాదించాడు. గత సంవత్సరంలో మన జీవితం ఎలా ఉందో ఎవరికి వారే వ్యక్తిగతంగా మీరు పరిశీలన చేసుకోండి. మీ జీవితం అంతా కూడా, గత సంవత్సర కాలం అంతా కూడా మీ కళ్ళ ఎదుట ఒకసారి పెట్టుకోండి. ఏమేం చేశారు, ఎన్నిసార్లు అవిధేయులుగా అయ్యాం, ఎన్నిసార్లు దేవుని సన్నిధికి మనం గైర్హాజరయ్యాం, ఎన్నిసార్లు దేవునికి మనం విరోధంగా చేతులెత్తాం, ఎన్నిసార్లు ఆయనకు విరోధంగా ఆయనకు ఆయాసాన్ని మనం కలిగించాం. ఒకసారి పరిశీలన చేసుకోండి. ఈ సంవత్సరం దేవుడు ప్రేమించి ఇచ్చాడు. నీ తీర్మానం ఏంటో దాన్ని స్థిరంగా ఉంచుకో. నీ తీర్మానాన్ని ఎవరికీ చెప్పవలసిన అవసరం లేదు. నీ తీర్మానం నీ హృదయంలో చేసుకో, దాన్ని ఆచరణలోనికి పెట్టు. ఆ తర్వాత నీవు చేసిన తీర్మానాన్ని బట్టి వచ్చే సంవత్సరం మరలా ఇదే దినాల్లో ఆనందంతో, సంతోషంతో గత సంవత్సరం ఫలానా తీర్మానాలు చేశాను, అవన్నీ నా జీవితంలో నేను స్థిరంగా ఉంచుకున్నాను, నేను ఇంత ఫలించాను అని ఆనందంతో, సంతోషంతో చెప్పగలిగే వారుగా మీ జీవితాలు, మన జీవితాలు ఉండాలని దయచేసి మన తీర్మానాలు గాలికి కొట్టుకొని పోకుండా ఏదో ఈ కాసేపు భావోద్రేకంలో పడి
ఏదో ఎమోషనల్గా ఫీల్ అయిపోయి మన డెసిషన్లు మనం తీసుకోకుండా మన తీర్మానాల్లో నిజాయితీ, సత్యము, వాస్తవము, మార్పు లేని తనము, స్థిరముగా ఉండే తత్వము ఉండులాగున మన తీర్మానాలన్నీ దేవుని సన్నిధిలో నిలుచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా కన్న తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయం నా తండ్రి 2023 సంవత్సరం అంతా కూడా మీ కృపలో, మీ కాపుదల్లో మమ్మల్ని భద్రపరిచి ఈ 2024 సంవత్సరం నా తండ్రి దేవా మొదటి దినంలోనికి మమ్మల్ని సురక్షితంగా, క్షేమంగా మీరు తీసుకుని వచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు. నా తండ్రి గత కాలాన్ని ఒకసారి నాయన మేము వెనక్కి తిరిగి తొంగి చూస్తే నా తండ్రి మేము ఏం ఫలించాము, నాయన ఎంతవరకు మేము నిలబడ్డాము అనే సంగతిని మేము ఆలోచించుకొని నా తండ్రి ఈ సంవత్సరం మా తీర్మానాలు ఎలా మేము తండ్రి చేసుకోవాలో, మా తీర్మానంలో మేము ఎలా నిలబడాలో, సంవత్సరం అయితే నా తండ్రి భయానకమైన పరిస్థితులే ఈ లోకంలోనికి వచ్చేది. అయితే మేము నా తండ్రి మా ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుతూ నా తండ్రి మా ఎదుట కనిపిస్తున్న లోకాన్ని నా తండ్రి మేము దృష్టిలో ఉంచకుండా నా తండ్రి మీ మహిమను, రాబోయే లోకాన్ని మా కోసం మీరు సిద్ధపరిచిన తండ్రి మా గమ్యస్థానాన్ని చూస్తూ నాయన మా యొక్క ఈ పరుగు పందెంలో గురి ఎద్దుకు పరిగెత్తగలిగే భాగ్యమును మా అందరికీ అనుగ్రహించమని నా తండ్రి చేరి వచ్చిన మీ బిడ్డలందరినీ బట్టి పేరు పేరున వందనాలు, స్తోత్రాలు. మీ బిడ్డలు ఎవరికైనా ఇంకా మారు మనస్సు, రక్షణ భాగ్యము లేని వారైతే నా తండ్రి వారు నశించిపోకుండా, వారి ఆత్మలు తండ్రి నశించిపోకుండా నా తండ్రి వారి సత్యాన్ని గ్రహించి నా తండ్రి మిమ్మల్ని సొంత రక్షకునిగా అంగీకరించి వారి పాపము నుంచి విమోచించబడి మారు మనస్సు, రక్షణ పొందగలిగే భాగ్యమును అనుగ్రహించమని మా సంఘం అంతటిని కూడా దీవించి బలపరచమని నా తండ్రి ఈ నూతన సంవత్సరంలో నా తండ్రి దేవా ఇదిగో తండ్రి మీ బిడ్డలు కూడా నూతనముగా ఫలించగలిగే భాగ్యమును అనుగ్రహించమని నా తండ్రి మిమ్మల్ని వేడుకుంటూ ప్రాధేయపడుతూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.